అంబేద్కర్ విగ్రహం అసలు విజయవాడ నడిబొడ్డున ఎవరు ఊహించను కూడా ఊహించరు. అసలు పటమట లేకపోతే కంకిపాడు పెనమలూరు ప్రాంతాల్లో అంబేద్కర్ విగ్రహాలు ఎక్కడైనా మెయిన్ రోడ్ల మీద ఉంటాయని చూడండి. ఎన్టీఆర్ విగ్రహాలు ఉంటాయి. ఈవెన్ రాజశేఖర రెడ్డి విగ్రహాలు కూడా ఆ రూట్లో తక్కువే. ఒక సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి చోట్ల అంబేద్కర్ విగ్రహాలని పెట్టనిచ్చేవాళ్ళు కాదు. అదే సందర్భంలో దళితులు మాత్రం తమ నాయకుడిగా బలంగా, అసలు వాస్తవంగా అంబేద్కర్ అందరి నాయకుడు, మనందరి నాయకుడు. అంబేద్కర్ రాజ్యాంగానికి సంబంధించి ఆనాడు తీసుకొచ్చినటువంటి మార్పులే ఈనాడు దేశంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కారణమవుతుంది. అదే లేకపోతే కనుక అన్యాయానికి గురవుతుండేవాళ్ళు. తరతరాల అన్యాయం మరింత ముదిరి పాకాన పడేది. అట్లాంటి అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడ కొన్ని ప్రాంతాలు పెట్టకపోవడం దారుణం. బట్ అట్లాంటిది విజయవాడ నడిబొడ్డున పీడబ్ల్యూడి గ్రౌండ్స్లో అంబేద్కర్ స్మృతివనం అనేటువంటిది ఏర్పాటు చేసి 125 అడుగుల విగ్రహం కలలో కూడా ఊహించనిది విజయవాడ నగరవాసులు. ఒక ప్రధానంగా అంబేద్కర్ విగ్రహాలని వ్యతిరేకిస్తూ వచ్చినటువంటి వాళ్ళకి అది పెద్ద చెంపపెట్టు లాంటిది. ఆ కారణంగానైనా సరే జగన్ని గద్దెదించాలన్నటువంటి కసితో రగిలిపోతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి దశలో జగన్మోహన్ రెడ్డి అయితే తెగించినే చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు దాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చుకునేటువంటి పని చేస్తున్నారు. ఈ నెల 19వ తారీఖున విగ్రహావిష్కరణ జరుగుతోంది. ఆ స్మృతివనం ఇనాగ్రేషన్ జరగబోతోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని గ్రౌండ్ లెవెల్లో కార్యక్రమాలని చేయడానికి, తద్వారా దాన్ని ఆ ప్రచారాన్ని వాడుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్కెచ్ చేస్తోంది. రాష్ట్రమంతటా జనభాగీదారీ ర్యాలీల పేరుతో సచివాలయాల పరిధిలో అంబేద్కర్ చిత్రపటాలకు నివాళులు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, గ్రామ వార్డు సచివాలయాల శాఖలకి ఆదేశాలు ఇచ్చారు. తద్వారా సచివాలయాల స్థాయి నుండి ఇది ప్రచారం చేసేటువంటి కార్యక్రమం చేపడుతున్నారు.